సచిన్ క్రికెట్ ఆడతాడు, జగన్ అబద్ధాలు ఆడతాడు, ఇందులో నో డౌట్. అయితే వైవి సుబ్బారెడ్డి కింద అప్పన్న అనే ఒక వ్యక్తి ప్రైవేట్గా పిఏగా ఉండేవాడు. వైఎస్ఆర్సీపీ హయాంలో చురుగ్గా పాల్గొనేవాడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వైవి సుబ్బారెడ్డి బినామీ అని కూడా చెప్తారు. ప్రస్తుతం అతను ముద్దాయిగా కస్టడీలో ఉన్నాడు. ఎందుకంటే శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యిలో భాగంగా ఉండేటువంటి బోలే బాబా అనేటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళ అమౌంట్ డైరెక్ట్గా ఈ అప్పన్నకు సంబంధించినటువంటి అకౌంట్లో పడింది. అది నిర్ధారణ అయింది కాబట్టి కస్టడీలో ఉన్నాడు. దాంతోపాటు విశాఖపట్నంలో 12 ఫ్లాట్లు దొరికాయి. దాంతోపాటు 4,70,00,000 డబ్బులు కూడా ట్రాన్సాక్షన్ కూడా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఓకే, అదంతా ఓకే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు ఏంటి అంటే గతంలో విపిఆర్ గారు ఆయనకి చెక్ ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, కాబట్టి విపిఆర్ గారు కూడా ముద్దాయే కదా, విపిఆర్ గారే కదా ప్రోత్సహించిందని తెలివి తక్కువ మాటలు. ప్రజలు ఎంత తెలివిగా ఆలోచిస్తారు, ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళకే తెలుసు కదా. కాకపోతే ఏదో బురద జల్లే ప్రయత్నం. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఒక అద్వితీయమైనటువంటి శక్తిగా నెల్లూరులో పేరు పొందుతున్నారు. ఆయన మంచితనం కావచ్చు, ఆయన చేస్తున్న మంచి పనులు కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడవు కాబట్టి ఆయన బయటికి రావడం జరిగింది.